ఇప్పటి వరకు కూడా వాక్యాన్ని విన్నాం. వాక్యము మన జీవితాలకి ఎంతో మెరుగైనది, మేలైనది. యవనస్తుడు తన నిరీక్షణను గూర్చి చెప్పుకొచ్చారు. పౌలు భక్తుడు చెప్పినటువంటి వాక్యాన్ని. నిరీక్షణ లేని ఇతరులు అంటే ఎవరు? నీవు దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా నీకు ఒక నిరీక్షణ ఉందా? ఏమిటి ఆ నిరీక్షణ? ఎప్పుడన్నా కానీ జ్ఞాపకం చేసుకున్నావా? ఒక నిరీక్షణ ఉందా నీకు? మనకున్నటువంటి నిరీక్షణ ఏమిటి? నాకు ఒక నిరీక్షణ ఉంది. వాళ్ళకి చాలా బాగా మంచి నిరీక్షణ ఉంది తెలుసా? క్రైస్తవేతరులకి నిరీక్షణ ఉంది. వారు నిరీక్షణ లేని వాళ్ళు కాదు. ఏమి నిరీక్షణ ఉందో తెలుసా వారికి? ఇప్పుడు చనిపోతే మరో జన్మ ఉంటుంది. ఇక్కడ మంచి సత్పురుషులుగా లేక మంచి వ్యక్తులుగా దాన ధర్మాలు, ధర్మకార్యాలు, పూజలు, పునస్కారాలు, పుణ్యకార్యాలు ఇలాంటివన్నీ చేస్తే మరో జన్మలో మరలా మనిషిగా పుడతాం. లేదు, మన ఇష్ట ప్రకారం జీవించి అక్రమాలు లేకపోతే దుర్మార్గాలు, దొమ్మిడీలు, దోపిడీలు ఇలా ఇష్టానుసారంగా జీవిస్తే కుక్కకో నక్కకో పుడతాం, నిత్య నరకాగ్నిలో ఉంటాము అనేది అందరికీ తెలుసు. ఈ నిరీక్షణ వారికి కూడా ఉంది. నిరీక్షణ కలిగిన వారుగా వారు ఉన్నారు. ఏ నిరీక్షణ లేదు మనమే. చనిపోతే బ్రతుకుతామనే నమ్మకం ఉందా? చనిపోతే బ్రతుకుతామనే నమ్మకం ఉందా? బ్రతకడమా పాడా, ఈ చెట్లకి ఆలబడతా, ఈ లైన్లో ఆ లైన్లో తిరుగుతూ ఉంటారు కానీ అని అనుకుంటాం అంతే. చనిపోతే క్రైస్తవులుగా నేను బ్రతుకుతాను అనే నమ్మకం కలిగి ఉన్న వాళ్ళదే నిరీక్షణ. ఎలా బ్రతుకుతారు? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. యెషయా 26లో చెబుతున్నాడు. అందరూ బ్రతుకుతారు. క్రీస్తునందు మృతులైన వారందరూ కూడా సజీవులుగా లేపబడతారు. మిగిలిన వారందరూ బ్రతుకుతారు. అందరూ వినండి, చదవద్దులే, అందుకే నేను రెఫరెన్స్ చెప్పలా, మీరు చూసుకుంటా కూర్చుంటారని. బ్రతకడం వేరు, సజీవులు అవ్వడం వేరు. బ్రతకడం వేరు, సజీవులు అవ్వడం వేరు. కొంతమందిని అడిగామనుకో, మీ నాన్న ఎలా ఉన్నాడమ్మా, మీ మామ ఎలా ఉన్నాడు అంటే, ఉన్నాడులే, బతిగా ఉన్నాడు, చచ్చినోడితో లెక్క అంటారు. చచ్చిన దాంతో లెక్క, బతికినా ఒకటే, చచ్చినా ఒకటే అంటారు. అంటే వారు బ్రతుకుతున్నారు అంతే. బ్రతుకుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతురాలివే. ఒక నిరీక్షణ, దానిని ఏమన్నారంటే క్రైస్తవ నిరీక్షణ. క్రైస్తవ నిరీక్షణ పెద్ద భాష గారు పాడుతూ ఉండేవాడు. నా నిరీక్షణ యేసు ప్రభువే, నాదు వాంఛయు క్రీస్తు మాత్రమే, నా యేసు నన్నెరుగున్. ప్రేమ ప్రభుని ప్రేమ పాపపు విముక్తినిచ్చెనుగా, నేనింకా బడానుగా. ఒక నిరీక్షణ ఉంది. నాకు ఒక నిరీక్షణ ఉంది. నేను ఇప్పుడు ఎలా చనిపోతున్నానో, ఏ వయసులో చనిపోయానో, ఏ ముఖంతో చనిపోయానో, మరలా నేను అలాగనే లేపబడతా. ఇదే వయసులో లేపబడతా, ఇదే ముఖంతో లేపబడతా. కానీ మీరు చూసే సమయానికి ఈ ఏడుపు ముఖం ఉండదు, ఈ ముసలి ముఖం ఉండదు. ఎప్పుడు చూడు బాధలు, శ్రమలు, కష్టాలు, కన్నీరు, ఈ ముఖాలు కనపడవు. అప్పుడు ఇదే వయసులో ఉంటా, ఇలాగనే ఉంటా. కారణం ఏంటంటే మీరు తెలుసుకోవాలి కదా. అడుగడుగో పాస్టర్ గారు, అడుగో గుర్తుపట్టే విధంగానే లేపబడతాం. మనమందరము సజీవులుగా లేపబడతాం. అందువలనే
పాతాళములో నుండి, పరదేశంలో నుండి పైకి వస్తున్నటువంటి సమూయేలు ఆత్మను గుర్తుపెట్టింది కర్ణపిశాసి. సమూయేలును చూడగానే వెర్రికాకి పెట్టింది, అయ్యో అన్నది. హాయ్, ఎవరు కనపడుతున్నారు నీకు ఏంటి అంటే, ఒక దైవభక్తుడు కనపడుతున్నాడు, దేవుని వెలుగులు అతని మీద ఉంది, దేవుని దూతలాగా ఉన్నాడయ్యా అనగానే సౌలు అన్నాడు, అతడే సమూయేలు. దేవునికి స్తోత్రం. సమూయేలు అతనే. కారణం ఏంటంటే దేవుని వెలుగుతో నింపబడ్డాడు, మహిమతో నింపబడ్డాడు. ఇప్పుడు ఆ మహిమలో ఉన్నాడు. అందుకే కదా యెసయ్య గారి పాట, తేజోవాసుల స్వాచ్ఛమందు నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా, నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా. ఎవరుంటారు అక్కడ? తేజోవాసులు, తేజరిల్లుతూ ఉంటారు, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటారు, దేవుని మహిమ కప్పబడి ఉంటుంది, మహిమలో ఉంటారు వారు. చనిపోయినప్పుడు వారి వయస్సు ఎలా ఉందో, ఎలా ఉన్నారో అలాగా కనపడతారు మనకి. ఇక రోగమైనను, దుఃఖమైనను, వ్యాధి అయిన, ఏడిపోయిన వారి ముఖంలో కనపడవు. మనమందరం చూస్తాం. ఒకవేళ నీవెవరివైనా ప్రభువు లేకుండా నీవు చనిపోతే, ప్రభువుని అంగీకరించకుండా చనిపోతే, నీ ఇష్ట ప్రకారమును జీవించి చనిపోతే నిత్య నరకాగ్నికి వెళతావు. నీవు కూడా బ్రతికించబడతావు. ప్రభువునందు మృతి నొందిన వారు బ్రతికించబడతారు. ప్రభువు లేకుండా ఇష్టానుసారంగా జీవించిన వారు కూడా బ్రతికించబడతారు. అయితే ఆ ట్రాక్లో ఒక ట్రైన్ వెళ్తూ ఉంది. ఆ ట్రైన్లో కిటికీలో రక్షింపబడిన వ్యక్తి కూర్చొని ఉంటే, యువతల ట్రాక్లో ట్రైన్లో నువ్వు ఉంటావు. ఆ ట్రైన్ అటు వెళ్తూ ఉంటుంది, ఈ ట్రైన్ ఇటు వెళ్తూ ఉంటే మనిషిని చూస్తా అని పిలిచినా కానీ పలకరు, ఇంకేం లేదు. అలా ఉంటారు. అలా అంటే ట్రైన్లో ఉంటే అని కాదు, మీకు అలా చెప్తున్న ఒక ఉదాహరణ. అక్కడే ఉంటాం మనం. పరదేశంలో అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్న పరదేశంలో ఉన్నటువంటి నీతిమంతులు, పరిశుద్ధులు, పాతాళములో బంధించబడినటువంటి దుష్టులు, దుర్మార్గులు, పాపులు అందరికీ అబ్రహాం గారి రొమ్మును ఉన్నటువంటి వారు అందరూ కనపడుతున్నారు, పరదేశంలో ఉన్నవారు. అందువల్లనే కదా ధనవంతుడు గుర్తుపెట్టగలిగాడు. తండ్రి పైన అబ్రహామా అన్నాడు. అబ్రహాం ఎప్పుడు పుట్టి చనిపోయాడు? ఈ ధనవంతుడు ఎప్పుడు పుట్టి చనిపోయాడు చెప్పండి? ఎన్ని వేల సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉంది వీళ్ళిద్దరికీ. అయినా సరే ప్రకటించబడింది, ప్రవక్తలు ప్రవశించారు. అబ్రహాం గారి యొక్క తేజస్సును గూర్చి చెప్పబడింది. బైబిలు ధర్మశాస్త్రంలో రాయబడింది. ధనవంతుడికి తెలుసు అబ్రహాము ఎలా ఉంటాడో తెలుసు. దేవునితో గడిపినటువంటి అబ్రహాము పరిస్థితులు తెలుసు ఆయనకి. అందువలన వెంటనే చూడగానే తండ్రి అయిన అబ్రహామా అని పిలిచాడు. లాజరును కూడా గుర్తుపట్టాడు. వాళ్ళ ఇంటి ముందు కురుపులతో ఉన్నట్లు కాదు, లాజరు లాగానే ఉన్నాడు. ఏ లాజరు? దోపాటి లాజరు కాదు, బైబిల్లో ఉన్నటువంటి లాజరు. చనిపోతున్నప్పుడు లాజరు ఎలా ఉన్నాడో ఆ రోగము, ఆ వేదన, దుఃఖము లేవు. అదే వ్యక్తి, కానీ తేజోమయమైనటువంటి ముఖముతో ఉన్నాడు. అందువల్లనే గుర్తుపట్టాడు. సహోదరి సహోదరులారా, మీ వారి కొరకు నువ్వు, మీ గృహస్థుల కొరకు నీవు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. మార్పు లేని నీ బిడ్డలు, మారు మనసు లేని నీ భర్త, మారు మనసు లేని నీ భార్య, మార్పు లేని నీ కుటుంబీకులు, ఒకవేళ నీవు ఒక్కదానివే రక్షించబడ్డావా? నీ కుటుంబం అంతా నిత్య నరకాగ్నిలో ఉండవు నీకు ఇష్టమా? లేదు కదా. వారి కొరకు కూడా ప్రార్థన చేయి. వారి కొరకు కన్నీరు కారు. నీవు రక్షించబడి క్రీస్తు బిడ్డగా మార్చబడి వారు కూడా నీతో కలిసి నిత్య రాజ్యములో ఉండేటట్లుగా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన తన భార్య చనిపోతే, దేవునికి స్తోత్రం చెప్పండి, భార్య చనిపోయినందుకు కాదు, మీరు నాకెళ్ళి చూడట్లేదనుకో, అందరూ వినండి, చూడండి.
ఊరక హల్లి చెప్పడం సందర్భం లేకుండా చెప్పను నేను ఎప్పుడు. భార్య చనిపోయింది, ఆ దహన కారణాలన్నీ చేసి వస్తున్నాడు ఆయన. 5 గంటలకి సమాధి కార్యక్రమం అయిపోయింది, దహన సంస్కారాలన్నీ చేసి వస్తున్నాడు. 6 గంటలకి ఆయన ఫోన్లో మెసేజ్ వచ్చింది. ఏమిటో మెసేజ్, అబ్బో అసలు ఆ ఫోన్ ఒక్కసారి కుయ్యమందండి చాలు. ఎంత పనిలో ఉన్నా సరే ఫోన్ చూడకుండా ఎవరన్నా ఉంటారా? ఏం మెసేజో, ఎవరు పంపించారో, ఎక్కడి నుండి వచ్చిందో వెంటనే చూడాలి. అసలు వీళ్ళకి ఇంకేమి అన్నం తినేవాళ్ళ గురించి ఇది అని ఉంటారు. అంత ఆరాటం అనమాట ఫోన్ చూడాలని. ఈయన వస్తా శ్మశానం దగ్గర నుంచి మెసేజ్ రాగానే కుయ్యమనగానే తీసి ఓపెన్ చేశాడు. హాయ్ అండి అని ఉంది. హాయ్ అండి అని ఉంది. గుడ్ ఈవినింగ్ అండి అంది. 5 గంటలకి ఆమె సమాధి కార్యక్రమం చేసి వస్తుంటే 6 గంటలకు ఆమె మెసేజ్ పెట్టింది, హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అని. బెత్తరపోయి చూస్తున్నాడు, అటు ఇటు చూస్తున్నాడు. ఇప్పుడే ఆమెని దహన సంస్కారాలు చేసి వస్తున్నా హాయ్ గుడ్ ఈవినింగ్ అండి అంటుంది ఏంటి అని. ఇంగ్లీష్లో ఆ టైపులన్నీ, ఆ మెసేజ్ అంతా ఇంగ్లీష్లో చేసింది. ఏమని చేసిందో తెలుసా? నేను నా క్రొత్త లైఫ్లోనికి వెళ్ళిపోయానండి, నా క్రొత్త లైఫ్లోనికి వెళ్ళిపోయాను అంటే ఇతనికి ఇక ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఎలా నన్ను రిసీవ్ చేసుకున్నారనుకున్నారు? నేను పోగానే పెద్ద వాళ్ళందరూ వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్ళారండి. నాకు ఒక పెద్ద రూమ్ చూపించారండి. ఇంత రూము నాకు ఎందుకంటే నీ భర్తను కూడా తీసుకొచ్చుకో, ఇందులోనే మీ ఇద్దరు ఉండొచ్చు అని చెప్పారు. మనకు పెద్ద రూమ్ ఇచ్చారండి. 2-3 రోజుల్లో నేను వస్తాను, నువ్వు కూడా రెడీగా ఉండు, వెళదామని మెసేజ్ వచ్చింది. ఇక ఏడుస్తున్నాడు ఆయన. ఈ చుట్టుపక్కల ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైంది అంటే అందరికీ ఫోన్ ఇచ్చాడు, మెసేజ్ చూస్తున్నారు. అమ్మాయి వెళ్ళిపోయి మెసేజ్ పెట్టింది. ఎలాగుంటే మీలాంటి తెలివి కలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నా వండుకొని ఉంటారా? వాళ్ళు ఎవరో చూసి, అరే అబ్బాయి ఇదేదో నెంబర్ రాంగ్ వచ్చిందిరా, నీది ఏదో నెంబర్ రాంగ్ వచ్చింది చూడు అంటే విలపించి మొత్తుకుంటున్నా. అంటే ఏంటి, ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది 2-3 రోజుల్లో, నన్ను కూడా తీసుకెళ్తే నాకు కూడా సాగు మూడిందని ఏడుస్తున్నాడు ఆయన. మెసేజ్ వచ్చిందిగా 2-3 రోజులు వస్తానని. ఎవరో చెప్పారు, అరే నెంబర్ రాంగ్ వచ్చిందిలే అని. ఎవరు నెంబరు అంటే సేమ్ అదే నెంబరు, ఒక చిన్న పేరుతో రాంగ్ వచ్చింది. అది ఆ పక్క వీధిలో ఉన్న ఆ భర్తకి ఆమె జాబు నిమిత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెకు జాబు దొరికింది, స్టేట్స్లో దొరికితే ఇప్పుడు ఆమె వాడని కొత్తలో అయిపోయింది. ఈయనేమనుకున్నాడంటే స్వర్గంలోకి వెళ్ళిపోయింది నా భార్య, ఇది కొత్తలో అనుకుంటున్నాడు ఈయన. ఒక పెద్ద రూమ్ ఇచ్చారంటే ఈయనేమనుకున్నాడంటే స్వర్గం చాలా పెద్దది, మా ఆవిడ వెళ్ళిపోయింది, నన్ను కూడా పిలుస్తారేమో అనుకుంటున్నాడు. అక్కడ జాబుకి వెళ్ళిన దగ్గర రూమ్ ఇచ్చారు, నీ భర్తను కూడా తెచ్చుకోపో అని చెప్పి. మనకి ఒక స్థలం ఉంటుంది. ఇక్కడ మనము జగన్ ఇచ్చినయో చంద్రబాబు ఇచ్చినయో సెంటు స్థలాల్లో ఇరికిరిగ్గా ఉండలేకపోతున్నాం. విశాలమైనటువంటి రోడ్లు, విశాలమైన భవనాలు, విశాలమైనటువంటి స్థలంలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదా, ఎప్పుడు వెళ్తాను అసలు అక్కడికి, నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? ఇది నిరీక్షణ. కనిపెట్టావా? కనిపెడతావా? ఇదివరకు నన్ను అనేవాళ్ళు మా అక్క వాళ్ళు మేము పిల్లలుగా ఉన్నప్పుడు, అరే నువ్వు ఎప్పుడో వస్తావురా అంటూ ఉండేవాళ్ళు. మా అక్క పెద్ద ఉంటుంది ఒక ఆమెకి ఎప్పుడు దీవెనలు రావు, ఇదే నువ్వు చస్తావురా అంటూ ఉంటుంది. అంటే నేనంట ఎమినోళ్ళు వచ్చి లాగుతున్న నలక మంచం పట్టుకొని కూర్చుంటా, నేను పోనంట. ఒకవేళ నువ్వు అలాగా నీకు చొంగ వచ్చి పిలుస్తున్నా, నేను మాను అన్నా సరే ఊరుకుంటారా? లేదు. మన నిరీక్షణ ఒకటి ఉంది. ఆ నిరీక్షణ ఏమిటంటే అద్దరికి ఎప్పుడు వెళ్ళాలి
అక్కడ ఎవరున్నారు అంటే ఇత్యాది భక్తులందరూ ఉన్నారు. హేబేలు మొదలుకొని నిన్న మొన్న చనిపోయిన పగడాల ప్రవీణ్ గారు, ఇంకా జోసెఫ్ గారు, మనకంటే ముందు నిన్న మొన్న చనిపోయిన భక్తులు అందరూ కూడా అక్కడే ఉన్నారు మన కొరకు ఎదురు చూస్తూ. మనకి ఒక నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఏమిటంటే నేను చనిపోయినా మరలా వెంటనే ప్రభు ఆ పేరు పెట్టి పిలుస్తాడు. హెజ్కేలు గ్రంథంలో అంటాడు, ఆ ప్రజలారా మీరు భయపడవద్దు, మీరున్న సమాధులను నేను తెరిచెదను. 30 ఏళ్ళు అంటాడు. నా ప్రజలారా మీరు భయపడవద్దు, మీరున్న సమాధులను నేను తెరిచెదను, మిమ్మును బయటికి రప్పించి నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను మీలోనికి పంపిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇందాక వీళ్ళు పాడుతుంటే పాట, ఉండేదెవరు పోయేదెవరు, ఆడకి ఉండేదెవరు పోయేదెవరు, ఊగిసలాటలో మరణం వరకు మరణం తెచ్చుకున్నావు ఏదైనా తోటలో. నీ మార్గం ఎటు, ఎవరిదో నీ మార్గం. పాడుతుంటే నన్నే చూసి పాడుతున్నారు వీళ్ళు అనుకుంటున్నా. ఉండేదెవరు పోయేదెవరు? ఉంటావా నీవు? స్థిరంగా ఉంటావా? స్థిరంగా ఉండగలవా? ఎవరికి స్థిరం లేదు. ఈ లోకం ఎవరికి స్థిరం కాదు. నీదే మార్గం అని ఆ పాటలో ఒక చరణం ఉంది కదా, ఏ మార్గం ఎటు వెళతావని. లింగరామేశ్వరితో వెళ్తే పిచ్చి పని చేపిస్తాడు, కోటేశ్వరామేశ్వరితో వెళ్తే స్థలం చూపించి కట్టిస్తాడు. ఆడ ఎక్కడ ఎటు ఎవరితో నీ ప్రయాణం? లోకంతోనా దేవునితోనా? ఇటో అటో తెలుసుకో. 2 దారులు ఉన్నాయి, 2 మార్గములు నీ ముందు ఉన్నాయి. ఏలియా ప్రవక్త ప్రజల యొద్దకు వచ్చి అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 తలంపులు కలిగి బ్రతుకుతారు? యెహోవా దేవుడైతే ఇటువైపు రండి, యెహోవా దేవుడు కాదు మేము బయలునే మొక్కుదాం అనుకుంటే అటు వెళ్ళండి. ఎన్నాళ్ళు 2 తలంపులు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఎన్నాళ్ళు మీరు 2 మార్గములలో నడుస్తారు? ఏ మార్గం కావాలో తెలుసుకో. జీవ మార్గం ఉంది, మరణ మార్గం ఉంది. జీవ మార్గములో నడిచేవారు తక్కువ మంది, మరణ మార్గములో నడిచేవారు ఎక్కువ మంది. అది విశాలమైన మార్గం, ఇది ఇరుకు మార్గం. అన్నీ కట్టుబాట్లే. ప్రభు నమ్ముకుంటే స్వతంత్రత ఉంటుందా చెప్పండి? యేసు ప్రభు నమ్ముకుంటే స్వతంత్రత ఉంటుందా? చాలామంది అబద్ధాలు చెబుతున్నారు. ప్రభు నమ్ముకో నీకు ఆశీర్వాదాలు వస్తాయి, ప్రభు నమ్ముకో నువ్వు బిల్డింగ్లు కడతావు, ప్రభు నమ్ముకో నువ్వు ఆస్తులు సంపాదిస్తావు, సుఖంగా ఉంటావు అనుకుంటూ తప్పుడు బోధలు చేస్తున్నారు. తప్పది. ప్రభు నమ్ముకొని సాక్షిగా ఉంటే ప్రవీణ్ పగడాల్లాగా అయిపోవాలి సాక్షిగా. ప్రభు నమ్ముకొని ఉంటే నువ్వు గంటలు ప్రకాష్ రావు గారిలాగా చనిపోవాలి, లేదా జోసెఫ్ గారిలాగా వెళ్ళిపోతావు. ఎలాగూ అంటే నీవెప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి. ఎప్పుడు కష్టాలే, శ్రమలే, బాధలే అన్నీ నీకు రోదనలే ఉంటాయి. వేదనతో రోదనతో ఈ జీవితాన్ని గడపాలి. ఆత్మల రక్షణ భారము కలిగి కన్నీటి ప్రార్థనతో దినాలు గడపాలి. మనం సంతోషంగా ఆనందంగా సుఖంగా అనుభవిస్తూ మనం బ్రతకడం కాదు క్రైస్తవులు. అన్నీ ఉండొచ్చు కానీ ఏది మనది కాదు అన్నట్లుగా మనం బ్రతకటమే క్రైస్తవ ఆ జీవితం. దేవుని స్తోత్రం. అలాగనే మరి కుటుంబంలో ఇప్పుడు మనం జ్ఞాపకార్థ కూటం జరుపుతున్నటువంటి కమలమ్మ గారు నాకు తెలిసేటప్పటికే మందిరానికి వస్తుంది. అంతకుముందు అన్యులుగానే జీవించారు కుటుంబం అంతా. వాళ్ళందరూ బయలుదేరితే మొత్తం సినిమా హాల్ నిండేది. తర్వాత ఇప్పుడు రక్షించబడిన తర్వాత వారందరూ వస్తే మందిరానికి అందరూ కలిసి వస్తారు. మందిరానికి దేవుళ్ళు నడిపించింది, దేవుని చూపించింది. అలాగనే ఆమె తన జీవిత యాత్రను ముగించుకుంది. బ్రతికున్నటువంటి సజీవులుగా ఉన్నటువంటి తన కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళ, మనవరాళ్ళ సంతానం అంతా అందరూ ఉన్నవారిలో 80% రక్షించబడిన వారే ఉన్నారు. వారు ఎక్కడన్నా రక్షించబడిని మొత్తానికి దేవుణ్ణి
ఎరిగిన వారే. అందరూ దేవునిలోనే ఉన్నారు. సజీవులుగా బ్రతకండి, సజీవులుగా బ్రతకాలి. అదే ఇందాక మనం చదువుకున్నటువంటి మొదటి మాట, మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. సజీవులు అవడం వేరు, బ్రతకటం వేరు. బ్రతకడం అందరూ బ్రతుకుతారు కానీ కొంతమందే నిత్యరాజ్యానికి వస్తారు. వారు సజీవులే కదా నిన్ను స్తుతించేది. సజీవులు అంటే పాపముల చేత అపరాధముల చేత చచ్చినటువంటి మనలను దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికించాడు. సజీవులమయ్యాం. అప్పుడు మనం సజీవులమైనటువంటి మనము, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనము అనుదినము వాక్యము చేత ఇంకా సజీవులు అవ్వాలి. సజీవులలో సజీవులు, బ్రతికి ఉన్నటువంటి వారిలో ఈ బ్రతికి ఉండడం సజీవులు అంటారు. వీరిలో క్రీస్తు రక్తం చేత కడగబడి మనం ప్రత్యేకమైనటువంటి జీవితం, లోకమునకు, శాపమునకు, పాపమునకు అన్నిటికీ దూరంగా బ్రతుకుతూ ఉండడమే మనం సజీవులుగా ఉండడం. దేవుని వాక్యము చేత బ్రతకడం, దేవుని ఆత్మ చేత నింపబడడం, జీవం కలిగి ఉండడం, ఉద్యమం కలిగి ఉండడం, ఆత్మీయ నేత్రములు కలిగి ఉండడం, మా ఆత్మీయ మాటలు మాట్లాడడం, మనం పాట పాడిన మాట్లాడిన ఆత్మీయత ఉట్టిపడడం జీవించే వారి లక్షణం. మృతులుగా ఉన్నటువంటి వారు పేరుకు మాత్రమే రక్షించబడ్డామని పేరు, కానీ వారిలో జీవం ఉండదు, ఆత్మీయ జీవితం ఉండదు. వారి మాటలు, వారి క్రియలు, వారి చేతలు సమస్తములో కూడా లోకమే కనపడుతుంది. అలాంటి వారు బ్రతుకుచున్నామన్న పేరు మాత్రమే ఉంది. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఈ రాత్రికాలం సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ప్రభు రాకడ ఆలస్యం కాదు. ప్రభు రాకడ ఒకవేళ ఆలస్యమైనా నీవు పోవడం ఖాయం. మనం ఏ రోజు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు, ఏ క్షణం ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు. బాబాడాడు కదా, 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. మనమే కదండి పాటలు పాడుతుంది, అన్యులు కూడా పాడుతున్నారు తెలుసా. మొన్న ఒక ఆయన బుర్రకథలో, అదేదో బుర్రకథ చెప్పుకుంటున్నారు, ఆ బుర్రకథలో ఈ పాట పాడుతున్నాడు. ఏం పాట తెలుసా? ఎందుకీ దేహముపై ప్రేమ, ముందు ఇది శాశ్వతమా, యేసు లేక అనేది మార్చి జీవితం లేక అని పాడుతున్నాడు. పాట మొత్తం అదే పాడాడు. ఎందుకు ఈ దేహం మీద ప్రేమ? వాళ్ళు పాడుతున్నారు, మనము పాడుతున్నాం. మరొక పాట ఉంది ఏంటంటే, ఒక శాస్త్రి గారు పాడతాడు, ఉన్నన్నాళ్ళు శాంతి లేదు, పోయేనాడు ఏమి రాదు, నడుమ ఎందుకురా వేదన ఎందుకురా జీవా, చిన్ననాటి వయసున్న నీవు ఆట పాటలు అంటావు, యవ్వనము వచ్చిందంటే సుఖభోగములంటావు, ముసలితనము వచ్చిందంటే రోగ బాధలు అంటావు, పోయే కాలం వచ్చిందంటే నా కర్మని అంటావు. ఎన్ని నాళ్ళు ఈ వేదనరా, ఎన్ని నాళ్ళు ఈ రోదనరా, ఆత్మజ్యోతిని నమ్మవేమిరా. వాళ్ళు కూడా పాడుతున్నారు, మనము పాడుతున్నాం. అందరూ పాడుకోవడానికే సరిపోద్ది, కానీ దాని ప్రకారం నడవడం నేర్చుకోవడమే క్రైస్తవ లక్షణం. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా మనము ఏదైతే నమ్ముతున్నామో, ఏదైతే చదువుతున్నామో దాని ప్రకారం మనం జీవించుదాం. మన జీవితం వేరు, మన పాటలు వాక్యాలు వేరుగా ఉండకూడదు. అంతా ఒకటై ఉండాలి. అదే క్రీస్తుని పోలి నడవడం, యేసు ప్రభుని పోలి. పౌలు భక్తుడు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడవండి అన్నాడు. ఒక దినం రాబోతుంది, మనం ఇప్పుడు చనిపోయినా మరలా లేపబడతాం. కమలమ్మ గారు కూడా లేపబడుతుంది. కమలమ్మ గారు చనిపోయేటప్పుడు ఆమె ఏ రూపంలో చనిపోయిందో అదే పొజిషన్లో నేను చూస్తా.
నేను కూడా ఇప్పుడు చనిపోతే రేపు మీరు నన్ను ఇదే పొజిషన్లో చూస్తారు. కాకపోతే ఎలాంటి ముఖం కాదు, తేజోవంతమైన క్రీస్తుని పోలినటువంటి తేజస్సు కలిగి ఉంటాము. అలాంటి జీవితం నీకు కావాలంటే నీవు కూడా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా, మహిమ కలిగిన వారిగా ప్రభుతో జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాల సమయంలో సహోదరి కమలమ్మ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. జ్ఞాపకార్థ కూటంలో మేము చేరాము. ప్రతి సంవత్సరము తనని మేము జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం. నీతిమంతులను జ్ఞాపకం చేసుకునడా ఆశీర్వాదకరము అన్నావు. మీరు మాత్రమే నీతిమంతులు నాయన. మీరు ఉచితముగా మమ్మల్ని నీతిమంతులుగా చేశారు కనుక అయా మా క్రియలను బట్టి కాక నీ కృపను బట్టి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చావు. అలాగనే మా తండ్రి కమలమ్మ గారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. తాను సంఘమునికి ఎలా, సేవకులకి ఎలా తోడుపాటుగా ఉన్నదో ఆ రీతిగా తన కుటుంబీకులను కూడా నడిపించింది. వారు కూడా సంఘమునకు ఆ రీతిగా తోడుపాటుగా సంఘములో ఎదుగుతూ ఉన్నారు నాయన. కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకునండి. ఒక దినం మీరు రాబోతూ ఉన్నారు అయా. దినమున మాకంటే ముందుగా నిద్రించిన వారిని మీరు వెంట పెట్టుకొని వస్తారు. మీదట మేము కూడా మార్పు చెంది కనురెప్ప పాటులో మధ్య ఆకాశంలో మిమ్మల్ని కలుసుకుంటాము నాయన. ఆ సమయమున మాకంటే ముందుగా నిద్రించిన వారందరితో పాటు కమలమ్మ గారిని కూడా మేము చూస్తాం. ఇటు నిరీక్షణ అయా మేము కలిగి జీవించుటకు సహాయమని దయచేయండి. మేము కూడా తన వలె ఆత్మీయులుగా, ప్రార్థనాపరులుగా అయా మా కుటుంబాలన్నిటినీ సంఘాల్లో నీ ఎదుట నిర్దోషులుగా నిలబెట్టుటకు సహాయమని దయచేయండి. ఆయా ప్రాంతాల్లో అనేక మంది స్థలంలోనికి వచ్చారు. వారు వచ్చినప్పుడు మీరు తోడుగా ఉన్నారు. తిరిగి వెళ్ళనైనగా గృహములో చేరు పర్యంతరం మీకు కాపుదలు అనుగ్రహించండి. అయా కమలమ్మ గారి యొక్క కుమారులు, కోడన్లు, మనవల మనవరాళ్ళు, కుమార్తెలు, అల్లులు, మనవల మనవరాళ్ళ సంతానము ఈ దినము కొరకు నాయన అనేక మంది ఊరు నుండి, దూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు నాయన. వారందరూ మరలా తిరిగి వెళ్ళు పర్యాంతరము సంఘములో నాయన ఆయా ప్రాంతం నుండి అనేక మంది వచ్చారు. వారందరూ తిరిగి వెళుతూ ఉండగా గృహములు చేరు పర్యాంతరం కాపుదల అనుగ్రహించి మీ కృపలో బలపరచమని మా ప్రభుని మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసు క్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడిన మనకందరకు సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో అమ్మగారి అయినటువంటి కమలమ్మ గారి యొక్క జ్ఞాపకార్థ కూటానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈ సమయంలో ప్రభునందు సహోదరి సహోదరులారా, మా అమ్మగారు మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. మొదటిగా మా యొక్క కుటుంబంలో రక్షించబడింది మా తల్లిగారే. మా తల్లిగారు రక్షింపబడక ముందు మన పెద్ద పాస్టర్ గారు తెలుసుగా, మీ అందరికీ తెలిసినటువంటి వారు చేతులెత్తండి. పెద్ద పాస్టర్ గారు అందరికీ తెలుసు. పెద్ద పాస్టర్ గారు ఇదే స్థలంలో మేము ఇల్లు ఉన్నప్పుడు, రేకుల షెడ్ ఉన్నప్పుడు, ఇంటికాడికి సాయంకాలం పూట వారంలో కనీసం 2 సార్లన్నా ఇంటికాడికి వచ్చి గృహాన్ని దర్శించి మా అమ్మగారిని పలకరించి వెళ్ళేవాడు. సైకిల్ వేసుకొని వచ్చి పెద్ద ఆయన వచ్చి కూర్చొని మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సాయంకాల సమయంలో మేకలకి వెళ్ళి మేకలు తోలుకొని వచ్చినప్పుడు మాట్లాడుకుంటా దేవుడు మాటలు మరి మా అమ్మకి ఏ విధంగా అయితే తెలియజేశాడో కానీ ఆ సమయంలో ప్రభునందు సహోదరి సహోదరులారా, మా అమ్మగారు కొన్ని దినాలకి దైవజనులు చెప్పిన మాటలకి మార్పు చెంది ఆమె కొన్ని దినాలు దేవుని యొక్క సన్నిధానంలోకి మేము ఎవరు వెళ్ళక ముందు దేవుని సన్నిధానంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి. దేవుని సన్నిధానంలోకి వెళ్ళక మునుపు పాస్టర్ గారు చెప్పిన రీతిగా మన గుంటూరు నగరం పాలెంలో సినిమా థియేటర్ తెలుసు కదా, అలంకార థియేటరు, స్వామి థియేటర్, ఎన్నిటికీ నేను మా పెద్దన్నయ్య రిక్షా బండి తీసుకొని
పిల్లలందరిని ఎక్కించుకొని సినిమాకి వెళ్ళేటువంటి వాళ్ళం. అలాంటి వ్యక్తులను కూడా దైవజనులు చెప్పినటువంటి మాట విని మొదటిగా మా అమ్మ రక్షించబడింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమె రక్షించబడింది మొదలుకొని అల్లుళ్ళు, కొడుకులు, మనవళ్ళు, కోడళ్ళు ఇంచుమించుగా ఒక 40 మందిని దేవుళ్ళలోకి నడిపించినటువంటి వ్యక్తి. ఎంత గొప్ప సాక్ష్యమో చూడండి. అలాగా ప్రభునందు సహోదరి సహోదరులారా, మరి ఈ మేకలు మేపుకొని వచ్చే సమయంలో దైవజనులు పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన నన్ను ఏమని పిలిచే మీకు కూడా తెలుసు. ఆయన ఉన్నంత కాలం ఏమని పిలుస్తాడు చెప్పండి. నేను చెప్పా కానీ మీరే చెప్పండి, మీ సాక్ష్యం చెప్పండి. నిన్న సాక్ష్యం మేకలోడా అని పిలిచేటువంటి వ్యక్తి. ఎంతో ఆత్మీయంగా, ఎంతో ప్రేమగా పలకరించేటువంటి వ్యక్తి దైవజనులు. ఆ ప్రార్థన ఫలించింది. మనమందరము కూడా ఆయన ప్రార్థన వల్ల కుటుంబాలు మార్చినటువంటి వ్యక్తి దైవజనులు. ఆ సంఘములో మనం అనేక మంది చేరున్నాం. అందరము కూడా సాక్షార్థమైనటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాం. ప్రభునందు సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, మేము సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసి రిక్షా బండిలో అర్ధరాత్రుల్లో నైటు 12, 11:30 అయ్యేది వచ్చేపాటికి ఇంటికి. ఇప్పటికీ సినిమా హాల్కి సినిమా థియేటర్ చూడక 26 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. 26 సంవత్సరాల సినిమా హాల్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాలి. ఆ విధంగా అందరం మార్పు చెందాం. మా బావలు కానీ, మా అక్కాయళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, అనేక మంది ప్రభునందు సహోదరి సహోదరులారా, ఇంత ప్రేమ చూపించినటువంటి వ్యక్తి మా అమ్మగారు. దైవికంగా దేవుని యొక్క నిత్య రాజ్యము ఒకటి ఉన్నది. మార్పు చెందాలా, మారు మనసు పొందాలని గొప్ప గొప్ప వర్తమానముల ద్వారా దైవజనులు ఇప్పటికీ కూడా పెద్ద అయిన తర్వాత మన చిన్న పాస్టర్ గారు అంటూ ఉంటారు. మనం అందరం కూడా ఈ విధంగా దేవుని సన్నిధానంలో ఎదుగుతున్నాం. మరి మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడి పక్షాన్ని కార్యక్రమాలు నడిపిస్తున్నాం. మీ అందరికీ వందనాలు.